అందరూ తిట్టేటోళ్ళే. ఈ హాస్టల్ అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు ఎలాగైనా ఫోటోస్ తీసుకోవాలి. కమాన్ రా, యూ కెన్ డూ ఇట్. ఎవరు బాబు, ఎవరు కావాలి నీకు? నమస్తే, మేము అటానమస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూస్తున్నాం. ఈ మధ్య చూస్తుంటే పిల్లలకి పుస్తకాల మీద చేస్తున్నాం. పిల్లలు ఏమైనా చదవాలన్నా వాళ్ళైనా నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా మొబైల్లో ఇంకొకటి బ్రౌజర్ని ఎక్కువ యూస్ చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళకి థర్డ్ ఫోర్త్ క్లాస్లోనే సైట్ ఎక్కువ పెరిగి స్పెట్స్ క్యారీ చేయాల్సి వస్తుంది. సో మేము చెప్పినట్టు చేస్తే మీ వాళ్ళకి సైట్ వచ్చిందో లేదో, ఒకవేళ సైట్ వస్తే ఎలా పెరగకుండా చూసుకోవాలని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. మీ ఫ్రెండ్స్ అందరూ ఏంటి బాబు ఈ వయసులో కూడా స్పెట్స్ రాలేదని చెప్పి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తాం మేడం. సో 2 minutes టైం ఇస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఫోటోస్ దిగేసి వెళ్ళిపోతాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, లెట్స్ డూ ఇట్. నమస్తే మ్యామ్. ఎవరు బాబు నువ్వు? అంటే మేము పక్కనే ఉన్న కాలేజ్ నుంచి వచ్చాము. అంటే ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు ఒక 2 ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతాం మేడం. నా ఫోటోనా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి? అంటే మీకు సామాజిక అవగాహన కల్పించినట్టు 2 ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోతాం మేడం. అవేర్నెస్ దేని మీద? అంటే ఈ మధ్య చిన్న వయసులోనే పిల్లలందరికీ సైట్ వచ్చేస్తుంది కదా మేడం. సో దాని మీద అవగాహన, ఐసెట్ గురించి మేడం. నీకు సైట్ ఏ వయసులో వచ్చింది? 12-13 years అలాగా. నువ్వు చెప్పింది నువ్వే ఫాలో అవ్వట్లేదు, కానీ సామాజిక అవగాహన కల్పించిన నీకు ఫొటోస్ కావాలా? కైండ్ ఆఫ్ బెగ్గింగ్. సరే, ఫొటోస్ తీసుకొచ్చా మేడం. నో. నువ్వేంటి నువ్వు తొక్కలో చెప్పాలని కూర్చుని అడిగి చంపాలా? మరి నాకు ఏ వస్తే సైట్ వచ్చింది కూడా కావాలా? అసలు 2 ఫోటోలు బిల్లు తెలుసా మేడం? 8 గంటలు మేడం, 8 గంటలు. అయినా సామాజిక ఆహ్వానం కల్పించినట్టు 2 ఫోటోలు తీసుకుంటామంటే నావా అని సిగ్గుపడుతున్నానేంటి? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కదా, దానికి నువ్వు మీరు సిగ్గుపడి నేను చంపడం అసలు సిగ్గు ఏంటండి బాబు? చిచ్చి, నో ప్రాబ్లం మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఆ ఫ్లాట్ వాళ్ళు ఉన్నారా మేడం? ఉన్నారు బాబు. థ్యాంక్ యూ మేడం. ఏమనుకోకు బాబు. పర్లేదు మేడం. వద్దండి, కూల్, నాకు అలవాటే. పద. మార్నింగ్ సార్ అటానమస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూస్తున్నాను. ఇంకా చూస్తుంటే పిల్లలకి పుస్తకాలు చేస్తున్నారు కదా సార్. పిల్లలు ఏమైనా నేర్చుకోవాలన్నా వాళ్ళు ఏమైనా నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా వాళ్ళు ఎక్కువ మొబైల్స్ వాడడం వల్ల వాళ్ళు థర్డ్ ఫోర్త్ క్లాస్లోనే స్ట్రైట్ పెరిగి స్పెక్టర్ని క్యారీ చేయలేదు. సో ఇంకెందుకంటే చెప్పి వాళ్ళకి సైట్ వస్తుంది, సైట్